అమ్మో ఎవరే నువ్వు అబ్బో కొంచెం ఉండిగా అబ్బో ఎవరా భయం అవుతుంది బాబా అయ్యో నువ్వెవరయ్యా నాకే పోతాయి మరి రాళ్ళ దగ్గర మళ్ళీపోతా ఎట్లా కనపడుతుంది మీకు ఎట్లా కనపడుతుండో ఉద్యోగం లెక్క కానొస్తుందా తెలగపండు లెక్క కానొస్తుందా పేరు కాదా అన్నం తినవాడురా సరే మాది మహేంద్రగిరి పట్టణమయ్యా. మా రాజుగారు ఆయనకు ఒక చక్కటి కూతురుంది. ఆమె 12 ఏళ్ల వయసు ఉంది. ఆమెకు తగిన వరుని వెతుక్కొని రమ్మని చెప్పిండు. అరే నువ్వు చంద్రగిరి పట్నం చంద్రగిరి పట్నాన్ని ఏకచక్రాధిపత్యంగా పరిపాలిస్తున్నటువంటి వాడు గంధేశ్వర మహారాజ్. గంధేశ్వర మహారాజుకు వద్దంటే ముచ్చే గాడి కొడుకు ఒక్కడే వద్దంటే ముచ్చేనా రూపవతి బడగాల్సింది కదా చూస్తా. ఏ వధువర నక్షత్రం 21 ఉంది. 18కి తగ్గరాదు కదా. 21 ఉంది. అగ్గర వస్తుంది. దిశలు ఉత్తరం మంచిగానే ఉంది. బాగానే ఉంది. పిల్లపిల్లలు బాగానే ఉంది. అపసగనం శుభంగా పెంచుకోడు కంటే అవరేనుకుంటే పరి అన్నాడట నీసం అవరే చూసుకుని చెప్పు. మా పిల్లగా చూసుకోసారి పిల్లపడ ఇస్తే ఇద్దరు ఒక దగ్గర పెట్టుకో చూసుకుందాం. ఇక ఇది కూడా చూసుకో. ఇద్దరు ఒకటే మంచిగా ఉందిగా జత కలిసిందిలే. ఏ 5 అయితే ఉత్త కార్సెట్ బాగా తీసిందనుకో ఏ ఉత్త కార్సెట్ బాగా బాగా రాకి బాగా మీ పట్నం పోదామా? వంట పాత్రలన్నీ తీసుక వరుస తోడమనాము. వంట పాత్రలన్నీ వరుస తోడమనము. వంట పాత్రలన్నీ తీసుక వరుస తోడమనాము. వంట పాత్రలన్నీ వరుస తోడమనము. అడవికి వచ్చి ఆకలి కొని అలసిపోతుమయ్యా. ఏ దగ్గరకు వచ్చినావు పట్టులైన వినువా పన్నెండు ఆవడలు వచ్చింది. పట్టులైన వినువా పన్నెండు ఆవడలు వచ్చింది. పట్టులైన వినువా పన్నెండు ఆవడలు వచ్చింది. Thank you.
ఇంకొక 2 అడుగులు వేస్తే మా ఊరు వస్తుంది. మీ ఊరు వస్తుంది. ఏం కాదు పోదా 12 వంట చేయాలి నిలబెట్టాలి. హైదరాబాద్ ఏది చేస్తాం పిల్లగా తీసుకొచ్చి వాళ్ళ నాయన ఇది అప్డేట్ పోయిందో ఎవరుగా పిల్లగాడు పిల్లగాడు ఇక ఈ పిల్లగాడు తండ్రి ఈయనకైతే ఉండలేదు. అది ఈయనకే లేదు. మరి ఈయన గుండో లేదో నాకు తెలియదు. అంతేనా? వీళ్ళమ్మ నొప్పులైతే నొప్పి. సరే ఇప్పుడు అయితే మరి మంత్రివరా మరి కథ మాట్లాడినావా? లగ్గమైన కేట తింటుంది. రెండింటి మీద ఒకటి ఇస్తాను. 3 వేలు ఇస్తారా? సరే మరి నీకేంటి నాకేంటి? నీకు ఒకటి నాకు 2 ఇది అన్యాయం. ఇది నాకే 2 నీకు ఒకటి. నేను నువ్వు మంత్రాలు చదవకపోయినా పెళ్లి ఆగేది లేదు. చదవకపోయినా ఒకటి కాకపోరు. అంతేనా? సజీవలక్ష్మం సుజనంతదేవ తారాబలం చంద్రబలంతదేవ విద్యాబలం దైవబలంతదేవ లక్ష్మీపతి చంద్రసుమాయ్ ఎక్కడ ఎవిసలో కృష్ణ ఎక్క పాడుకోధనుధర కథ శ్రీది జ్వరపతి దివానే తిరుమతిమ సుందర కళ్యాణ భాజానం యంత్రయాతే పురుషంతు మధ్యం నిత్యం ప్రజామి శరణమార్యోజన అకౌలే మంగళం భగవాన్ మంగళాయ తలమారి యావశేషం కుతస్థేషం పరాభం ఆర్తారాం ధాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోగ దేవి నారాయణ నమస్తే లక్ష్మీనారాయణ నమ ఉమామహేశ్వర నమ వాణిరణ్య గర్భ నమ సీతారామ మాధవ అగ్నిదేవత సర్వజ్ఞ మహాజనదేవ నమ ఓం కేశవాయ స్వాహ అను కేశవాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం ఈశ్వర మాధవ సంకర్షణ వాసుదేవాయ ప్రద్యుమ్న అనురుద్ధాన పురుషోత్తమైన అదర్శన పిల్లలు నీళ్ళు పోసుకోమనవా? నీళ్ళైతే తీర్థం తీసుకోమనవా? నువ్వు ఒట్టు చేస్తావు. పెద్ద తప్పు తెచ్చినవా? పెద్ద తామాలు లేదు, చిన్న తామాలు లేదు, వాళ్ళు కాలు కడిగలేదు. రాజు అమ్మ పిల్లలు చచ్చిపోయా. నువ్వే అంటే డబ్బులు తీసుకొచ్చుకొని వాళ్ళకు ఉరుకులాడుతూ ఎట్లా తెచ్చుకుంటారు డబ్బులు లోపల. వాళ్ళు మనుషులు దొరికితే పూలను తీసుకుంటారు వాళ్ళు. అట్టనా ఇక 5 దెబ్బ ఏమని ఏమన్నావు కదా, నీ కట్టాలు కూడా ఏం లేవు. అంతేనా? ఆ దండలు మార్చుకోలేదు అదే కూడా. పందులు పక్కకుండా పందులు నువ్వు మాటవేస్తారా మేకవేస్తారా బాబనాయన? నీ కౌసు బాబనాయన అన్నట్టు నువ్వు ఏంటిది? షుగరా? ఎంత వస్తుందా? సరే సరే మంచిది. ఇక బాబనాయన ఇక పొద్దుగాల కట్టం పంపుతాం కానీ ఇక నువ్వు వచ్చిన పాట పట్టు. మరి వాళ్ళు ఒక్కడే ఇస్తారు కదా, నేనేం చేయదు. బాబనాయన మంత్రం సెలెక్ట్ చదివితే కట్టం వస్తుంది.
నాయన జనక రువ్వంతా ఇదిరా, ఇదిరా, మస్తు. అమ్మ